ఇది ఎక్కడ స్కాల్ దేని స్మెల్ అది ఎక్కడ స్కాల్స్ ఇవి దే డాగే మనకి అవి సో మ్యూజియం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అవన్నీ కవర్ చేసిన 4:30 అయింది అండ్ వీఆర్ బ్యాక్ టు ఆర్కే బీచ్. సో ఈ ఆర్కే బీచ్లో ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ లాంటివి తినేసి సో నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు విజిట్ దట్ మత్స్య దర్శిని. సో ఒక లొకేషన్ ఉంది దాన్ని దర్శనం చేస్తున్నాం చూద్దాం. ప్లీజ్ యూజ్ డస్ట్బిన్ సౌమ్య అలా పడే మాకు ఓకే డస్ట్బిన్ ఉంటాయి డస్ట్బిన్ వేసాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటారు మాత్రం కవర్ మాత్రం డస్ట్బిన్ పడేసేయాలి. ఇప్పుడు ఎలా ఉంది బ్రో ఐస్ క్రీమ్ సూపరా ఓకే మత్స్య దర్శిని. అక్కడ నుంచి పోనీ మత్స్య దర్శిని. వాట్ ఇస్ ఫిష్? హలో గైస్ ఏం చేస్తున్నారు? అరే వీడి అంతకులేదు ఫుడ్ ఏం లేస్తుంది వీడికి. వీళ్ళు లాంగ్ పెట్టేసండి. హైట్ రాని గ్లాస్ మీద డిఫరెంట్గా ఉంది. ఆస్కార్ హలో ఆస్కార్స్ ఒక పేరు ఆస్కార్ మరి ఎంతమంది ఆస్కార్ పిల్లల ఫ్రెండ్స్ ఆస్కార్ పిల్లలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ పిల్లల మీరు ఇక్కడ గోల్డ్ ఫిష్ అన్నారు. అయ్యో ఒంటరిగా ఉన్నావే నీకు ఏ తోడు లేరా? తోడులు ఎవరు లేరా నీకు? అయ్యో ఒక ఆకలితో అంటుంది ఫీలింగ్ హంగ్రీ. అయ్యో మరి ఎప్పుడు ఫీడ్ చేస్తున్నారు వాటన్ని? అయ్యో అయ్యో పాపం ఆకలి తాగుతున్నారు మమ్మల్ని.
లేవో कोई फिश లేవో అవి कैसे అక్కడ ఉంది కానీ ఒకటి వైట్ షార్క్స్ అంటారు వైట్ షార్క్ టైగర్ షార్క్స్ ఉంటుంది హ్యామర్ పెద్దగా ఉంది పెద్దగా ఉన్నది నైస్ టు ఒకసారి మళ్ళొకసారి 1 సెకండ్ ప్లీజ్ 1 సెకండ్ ప్లీజ్ అక్కడ చూడు అని చూడు అది తినదానికైనా అయిందా ట్యూమర్ అయింది దానికి ట్యూమర్ వచ్చిందంట దానికి ఏం చేస్తారు అదే మెయింటైన్ ఉన్నాయా ఆడుకుంటున్నాయి రెండు అవుట్ ఈస్ అవుట్ అక్కడ పక్కన ఉంది ఇది ఎక్కడ స్కల్ దేని అది ఇక్కడ స్కల్స్ ఇవి ఏ డాగే మంకీ అవి ముడ్ర తిరుగుతుంది ఎట్లా టైమ్ టు అవుట్ అనిపించిందని హౌస్ ఎక్స్పీరియన్స్ నాట్ బ్యాడా సో గాయస్ దిస్ ఈస్ ద ఇన్సైడ్ టూర్ అబౌట్ ది ఫిష్ అక్వేరియం నియర్ వైజాగ్ ఆర్కే బీచ్ ఏరియాలో. సో మీరు కనుక టైం ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే మాత్రం ఇందులోకి వెళ్ళండి. లేకుంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ గో అండ్ విజిట్. సో అంతా చూస్తానికి ఏం లేదు, లోపల కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని యాక్టివ్గా కొన్ని కొంచెం నీరసంగా ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ నో ప్రాబ్లం చూస్తా అంటే మాత్రం వెళ్ళి చూడొచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ దట్ మచ్. అండ్ పిల్లలకైతే బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. అండ్ యూనో వాట్, లోపల కొన్ని ఫిషెస్ నేమ్స్ కానీ వాటికి సంబంధించి అవి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యాయని చెప్పేసి డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో లైక్ వైజాగ్ ట్రిప్ అంతా అయిపోయింది అండ్ నెక్స్ట్ మూవీ ఒకటి సికింద్రాబాద్. సో ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసా. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.